హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. వంశీమోహనం పార్ట్ 11. చాలాసేపు ఆలోచించి ఇక లాభం లేదని తల్లికి కాల్ చేద్దామని డిసైడ్ అవుతుంది. కిచెన్లోకి వస్తుంది. వేదవతి కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటుంది. నాకు ఫోన్ కావాలి అంటుంది తన వైపు చూసి. మాట వరుసకు కూడా అమ్మమ్మ అని పిలవట్లేదు, రాక్షసి అనుకుంటూ తీసుకో అంటూ తన ఫోన్ ఇస్తుంది. థ్యాంక్స్ అంటూ మొబైల్ తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. లాక్ వేసుకొని బెడ్ మీద కూర్చుంటుంది. ఒకసారి టైం వైపు చూసుకుంటుంది. డాడ్ ఆఫీస్కి వెళ్ళిపోయి చాలాసేపు అయి ఉంటుంది అనుకుంటూ సంధ్య నెంబర్కి కాల్ చేస్తుంది. బెడ్రూమ్ సర్దుతూ మొబైల్ రింగ్ అవ్వడంతో చేతిలోకి తీసుకుని ఎవరి నెంబర్ అనేది తెలియక లిఫ్ట్ చేసి హలో అంటుంది సంధ్య. ఒక క్షణం మౌనంగా ఉండి మామ్ అంటుంది ప్రియ. ప్రియ గొంతు విని కన్నుల్లో తడి చేరగా ఫాస్ట్గా వెళ్ళి బెడ్రూమ్ డోర్ వేసి వచ్చి బెడ్ మీద కూర్చొని కళ్ళు తుడుచుకుంటుంది. చిన్ను అంటూ ప్రేమగా పిలుస్తుంది సంధ్య. తల్లి గొంతు వినగానే తన మీద ఉన్న కోపం మంచులా కరిగిపోతుంది ప్రియకి. తల్లి ప్రేమకి ఏడుస్తూ ఎందుకు మామ్ ఇలా చేశావు అంటుంది. ప్రియకి తెలిసింది అని అర్థమవుతుంది సంధ్యకి. వంశీ చెప్పాడా అంటుంది. హా అంటుంది ప్రియ. ఎందుకు మామ్ నన్ను వికాస్ కాకుండా ఈ మెంటలోడికి ఇచ్చి చేశావు? నేను ఈ మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండలేను. అసలు ఎందుకు ఇలా చేశావు? నేను వదిలి వచ్చేయాలని ట్రై చేశాను ఒకసారి అంటూ నిన్న రాత్రి తన ఇంటి నుండి పారిపోవడం, తనకు జరగబోయిన ప్రమాదం, వంశీ వచ్చి కాపాడడం అన్నీ చెప్తుంది ప్రియ. అప్పుడే ఇదంతా నువ్వే చేశావని, కావాలంటే కాల్ చేసి కనుక్కోమని చెప్పాడు అంటూ చెప్తుంది. వంశీ వెళ్ళకపోతే ప్రియకి ఎంత ప్రమాదం జరిగేదో ఊహించగానే ఒక్కసారిగా గుండె ఆగినట్లుగా అనిపిస్తుంది సంధ్యకి. వెన్నులో నుండి వణుకు వస్తుంది. చిన్ను, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు మామ్ అంటుంది ప్రియ. ఒకటి చెప్పు, ఈ మామ్ మీద నీకు నమ్మకం ఉందా లేదా? ప్రియ బాధగా మౌనంగా ఉంటుంది. ప్రియ మౌనం సంధ్యను మరింత బాధిస్తుంటే, చెప్పరా, ఈ మామ్ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది అని నమ్ముతావా లేదా అంటూ అడుగుతుంది సంధ్య. ప్రియకి తల్లికి తనంటే ప్రాణం అని తెలుసు కనుక హా నమ్ముతాను అంటుంది. ఆ మాట విని సంధ్య ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. చూడు చిన్ను, మీ నాన్నకి నీకు తెలియని నిజమేంటో తెలుసా? ఆ వికాస్ మంచివాడు కాదు, చాలా దుర్మార్గుడు. ఆ విషయం నాకు పెళ్ళికి కొన్ని రోజుల ముందు తెలిసింది. కానీ మీ నాన్నకు వాళ్ళ నాన్న మంచి ఫ్రెండ్. తన స్నేహితుడు అతని కొడుకు మంచివాడు కాదు అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. అందుకే నీ పెళ్ళి వికాస్తో వద్దు అని మాత్రమే చెప్పి ఆపుదామని చూశాను. కానీ మీ నాన్న వినలేదు. నాకు చాలా భయం వేసిందిరా, నీ జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని. అందుకే నాకు మరో మార్గం కనబడలేదు. ఇన్ని ఇయర్స్గా మీ నాన్నకు గౌరవం ఇచ్చి పుట్టింటికి దూరంగా ఉన్న నేను నీకోసం వేరే దారి లేక మీ నాన్నకు తెలియకుండా మీ నాన్న మాటని మీరి నా పుట్టింట్లో అడుగుపెట్టాను అంటూ చెప్పి క్షణం ఆగుతుంది సంధ్య. ఏం మాట్లాడుతున్నావు మామ్, ఇదంతా నిజమేనా? వికాస్ మంచివాడు కాదా అంటుంది బాధగా ప్రియ. నేను నా చిన్నుకి ఎప్పుడూ అబద్ధం చెప్పనురా. నువ్వు నా జీవితం, నా ప్రాణం. నీకెందుకు అబద్ధం చెప్తాను అంటుంది సంధ్య. కొద్దిసేపు బాధపడుతుంది ప్రియ, వికాస్ మంచివాడు కాదు అని. ప్రేమించకపోయినా తమ పెళ్లి మాటలు అనుకున్న దగ్గర నుండి ఎంతో కొంత వికాస్ తన కాబోయే భర్త అనుకుంది. అందుకే తల్లి చెప్పగానే మొదట బాధగా అనిపించినా తొందరగానే తేరుకుంటుంది ప్రియ. ఆ సంబంధం తప్పిపోయినందుకు హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ అంతలోనే వంశీకిచ్చి తన కట్టబెట్టినందుకు తన తల్లిని తిట్టుకుంటుంది. ఇప్పుడు నీకు ఈ విషయం ఎందుకు చెప్పానో తెలుసా? రేపు ఎప్పుడైనా వాళ్ళు నీ దగ్గరకు వచ్చి దొంగ వేషాలు వేసినా నమ్మకుండా ఉంటావు అని చెప్తున్నాను అంటుంది సంధ్య. కేర్ఫుల్గానే ఉంటానులే అంటుంది ప్రియ. అయినా వాడు మంచివాడు కాదు అని పెళ్లి తప్పించావు సరే, కానీ నన్ను ఈ మిడిల్ క్లాస్ ఇంటిలోకి ఎందుకు తెచ్చి పడేశావు అంటుంది కోపంగా ప్రియ. నీ తల్లి ఆ మిడిల్ క్లాస్ ఇంట్లోనే పుట్టి పెరిగిందిరా అంటుంది సంధ్య. ప్రియ అసహనంగా వింటూ ఉంటుంది తల్లి మాటలను. ఆ మిడిల్ క్లాస్ ఇంట్లోనే అపురూపంగా మహారాణిలా పెరిగింది నీ తల్లి. హై క్లాస్ అంటే మనీ ఉండడం కాదురా, ప్రేమ ఆప్యాయతలు నిండుగా ఉండడం. ఆ విషయంలో నేను నీకన్నా చాలా హై క్లాస్.
నా పుట్టింట్లో. మరోసారి అలా మాట్లాడకు చిన్ను. మనీ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు శాశ్వతం కాదు. ప్రేమ, బంధాలు మాత్రమే శాశ్వతం. నువ్వు చిన్నపిల్లవి. అందుకే విడమర్చి చెప్తున్నాను. ఇప్పుడు మీ నాన్న దగ్గర ఇంత డబ్బు ఉంది కాబట్టి నువ్విలా మాట్లాడుతున్నావు. రేపు మరి ఇదంతా పోయి మేం రోడ్డున పడితే మా దగ్గర ఏమీ లేదు అని నువ్వు మా మొహం కూడా చూడవా? అంటూ అడుగుతుంది సంధ్య. మామ్ అంటుంది ప్రియ వెలువెల్లాడిపోతూ. చూసావా నీకెంత బాధ కలుగుతుందో? అలాగే నువ్విలా సూటిపోటి మాటలతో మాట్లాడితే ప్రక్కన వాళ్ళకు కూడా అంతే బాధ కలుగుతుంది. నీకు డబ్బు ఉంటే డబ్బు లేని పేదవారికి సహాయం చేస్తే అది గొప్ప. అంతేకాని నీ స్థాయి, నీ పొగరు చూపించి ఎదుటివారిని చులకన చేయడం గొప్ప కాదు అంటూ ఎంతో ఓపికగా చెప్తుంది సంధ్య కూతురికి. ప్రియకి వాస్తవం బోధపడుతుంది. సారీ మామ్ అంటుంది. నా చిన్ను వెరీ గుడ్. చెప్పగానే అర్థం చేసుకుంటుంది. సో స్వీట్ అంటుంది సంధ్య ముద్దు చేస్తూ. ప్రియ అందంగా నవ్వేస్తుంది. నా తమ్ముడు ఏమంటున్నాడు చిన్ను? అంతే ప్రియ ఫీలింగ్స్ మారిపోయి సైలెంట్ అయిపోతుంది. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? ఏమీ లేదు. నీకు పెళ్లి చేయడానికి ఇంకెవరూ దొరకలేదా? ఆ వంశీకి నేనంటేనే ఇష్టం లేదు అంటుంది ప్రియ. అది విన్న సంధ్య మనసు బాధపడుతుంది. మరలా వెంటనే తమాయించుకుంటుంది. ఈ ప్రపంచంలో వాడు మాత్రమే నిన్ను మాలాగా బంగారంలా చూసుకుంటాడు. అందుకే వాడికే నిన్ను అప్పచెప్పాను. అంతా వింటూ ఉంటుంది ప్రియ. నువ్వు సూసైడ్ చేసుకుంటాను అని బెదిరించి మరీ నన్ను పెళ్లి చేసుకోమని చెప్పావంట. అంత గొప్పవాడా మీ తమ్ముడు? అంటూ అడుగుతుంది ప్రియ తల్లిని. ప్రియ వెటకారం కోపం చూసి నవ్వుతుంది సంధ్య. ఎందుకు మామ్ నవ్వుతున్నావు? లేకపోతే ఏంటే, వాడు మంచివాడు కనుకనే నిన్నిచ్చి పెళ్లి చేశాను. అన్నట్లు మరో విషయం. ఈ విషయం మీ డాడీకి తెలియదు. జరిగిన దాని గురించి నాకేమీ తెలియదు అని చెప్పాను. నువ్వు మీ డాడీకి చెప్పకురా, మరలా మా మధ్యన సమస్యలు వస్తాయి అంటుంది. ప్రియ బాధగా ఎందుకు మామ్ ఇదంతా అంటుంది. నువ్వు చేరవలసిన గమ్యానికి చేరాలి అని అంటుంది సంధ్య. ఇదేనా నా గమ్యం అంటుంది దిగులుగా ప్రియ. ఖచ్చితంగా అదే చిన్ను. మరో విషయం, నువ్వు నిజంగా వంశీని ప్రేమించి తనకు చెప్పలేదు, పెళ్లిలో ఇలా చేశావని డాడ్ నీ మీద కోపంగా ఉన్నారా? కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వు, అంతా సర్దుకుంటుంది అంటుంది సంధ్య. రాజుకి కోపం వచ్చింది అనగానే ప్రియ కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. ఎంతో అపురూపంగా పెంచిన తండ్రికి కోపం వచ్చింది అనగానే బాధగా అనిపిస్తుంది. ప్రియ ఏడుస్తుంది అని అర్థమై సంధ్య చిన్ను అని పిలుస్తుంది లాలనగా. అంటుంది తమాయించుకొని ప్రియ. సారీ బంగారు, నీ లైఫ్ బాగుండాలి అని మీ నాన్నకు కూడా తెలియకుండా రిస్క్ చేశాను. మీ నాన్నకి నీ మీద కోపం ఎక్కువ రోజులు ఉండదని తెలుసుగా, ఫీల్ అవ్వకు అంటుంది ప్రేమగా సంధ్య. ప్రియకి అది కూడా నిజమే. తనంటే తన తండ్రికి ప్రాణమని గుర్తొచ్చి మెల్లగా కంట్రోల్ అవుతుంది. నా మీద కోపం తెచ్చుకోకు చిన్ను, నాకు నీ లైఫ్ మాత్రమే ముఖ్యం అనిపించింది ఆ టైంలో అంటుంది దిగులుగా. తల్లి గొంతులో బాధను గమనించి ఇట్స్ ఓకే మామ్, నువ్వు ఫీల్ అవ్వకు అంటుంది ప్రియ. సంధ్య రిలాక్స్ అవుతుంది. నువ్వు నాకు మరో మాట కూడా ఇవ్వాలిరా అంటుంది. ఏంటి మామ్ అంటుంది. ప్రియ తల్లి దేని గురించి అడుగుతుందో అర్థం కాక. ఇక నుండి అదే నీ ఇల్లు, అదే నీ ఫ్యామిలీ. కష్టమైన సుఖమైన నువ్వు వాళ్లతోనే ఉండాలి. మరోసారి ఇలా పారిపోను అని మాటివ్వు అంటుంది సంధ్య కొంచెం భయంగా. ప్రియ క్షణం మౌనంగా ఉండి సరేలే అంటుంది. వంశీనే ఎందుకు మామ్? నా ప్రశ్నకు నువ్వు ఆన్సర్ చేయలేదు. ఇంకా నీ తమ్ముడనా అంటుంది ప్రియ. నాకు తమ్ముడని, ఇంకా ముఖ్యంగా వాడు బంగారం కనుక. మరో విషయం, వాడికి నీకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది కనుక అంటూ చెప్పడం ఆపుతుంది సంధ్య. ఆఖరి మాట విని అదిరిపడుతుంది ప్రియ. వాట్ మామ్, ఏం మాట్లాడుతున్నావు? మా ఇద్దరికి పెళ్ళి చిన్నప్పుడే అయిందా? అవును, మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వంశీ నీ మెళ్ళో తాళి కట్టాడు. అందుకే ఏరి కోరి వాడికే నిన్నిచ్చి మరలా పెళ్లి చేశాను అంటుంది సంధ్య. ప్రియకి ఆ మాట విన్న తర్వాత షాక్తో కళ్ళు గిర్రం తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ విషయం వంశీకి తెలుసా అనుకుంటూ అదే అడుగుతుంది సంధ్యని. తెలుసు అని సంధ్య చెప్పడంతో ఈసారి షాక్ మరింత గట్టిగా తగులుతుంది ప్రియకి. ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.